హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరు చెప్దాం గట్టిగా ఆమేన్. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం గమనించుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చెను. హల్లెలూయా. చూడండి ప్రియులారా, దేవుని పిల్లలారా, నేటి కాలంలో మనం ఆలోచన చేసినప్పుడు మరి క్రైస్తవులమైన మనము కొన్నిసార్లు అజ్ఞానంగా మాట్లాడుతూ ఉంటాం. ఎందుకు అజ్ఞానంగా మాట్లాడతామనంటే, యేసు ప్రభు ఉన్నాడు, మనకి తోడున్నాడు, ఆయన మనల్ని నడిపిస్తున్నాడు, ఆయన మనల్ని కాపాడుతాడు, ఆయన మనకు విమోచన ఇచ్చి ఉన్నాడు, ఆయన మనల్ని నడిపిస్తున్నాడనే ఒక ధైర్యంతో మనం కొన్నిసార్లు అజ్ఞానంగా మాట్లాడుతూ ఉంటాం. ఏమిటి క్రైస్తవులు అజ్ఞానంగా మాట్లాడే కొన్ని మాటలు అంటే, ఈరోజు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను, మీరు ఆలకించండి. లోకంలో క్రైస్తవుల్ని ఎవరినైనా అడిగారని అంటే, ఏదైనా విషయాన్ని అడిగితే చాలా ఈజీగా సమాధానం చెప్తూ ఉంటారు. ఎందుకంటే క్షణం కూడా ఆలోచించకుండా మాట్లాడుతూ ఉంటారు క్రైస్తవులు. ఏమిటి ఆలోచించకుండా మాట్లాడే విషయాలంటే, అరే అటు వెళ్ళమాకురా, అటు దయ్యాలుంటాయి, దురాత్మలుంటాయి, చీకటి ఎలా ఆ ప్రాంతానికి వెళ్ళమాకు అని అంటే, మనం క్రైస్తవులము దయ్యాలు ఉన్నటువంటి, దయ్యాలు ఎక్కడ ఉన్నాయి, దయ్యాలు లేవు, పాలు లేవు అని చెప్పేసి సింపుల్గా మనము క్రైస్తవ లోకము తీసి పడేస్తూ ఉంటుంది. దయ్యాలు లేవు, ఏమి లేవు అని చెప్పేసి క్రైస్తవులు చెప్తూ ఉంటారు. దీనిని బలపరుచుకుంటూ కూడా చాలామంది సేవకులు ఉపదేశం చేసి ఉంటారు. కానీ బైబిల్ మనకి ఏం చెప్తుందనే విషయాన్ని మనం స్పష్టంగా చూసినట్లయితే, యేసు ప్రభు శరీరధారిగా నివాసం చేసినప్పుడు శిష్యులను 12 మంది శిష్యులను రమ్మని పిలిచి ఆయన ఏమంటున్నాడంటే, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు. అపవిత్రాత్మ అనగా దయ్యము అని అర్థం. మరొక భాషలో మరొక అర్థం ఏంటంటే అపవిత్రాత్మ. దయ్యానికి మరొక పేరే అపవిత్రాత్మ. అపవిత్రాత్మను వెళ్ళగొట్టే అధికారం యేసు ప్రభు ఇచ్చాడు. మరి అపవిత్రాత్మలు లేనప్పుడు అపవిత్రాత్మను వెళ్ళగొట్టే అధికారం ఎక్కడిది? మనం కొంచెం ఆలోచన చేయాలి. మరి ఇప్పుడు ఈ మాట చెప్పగానే, యేసు ప్రభు బ్రతికున్నప్పుడు అపవిత్రాత్మలు ఉన్నాయి, ఆయన మరణము ద్వారా మరి సిలువలో అపవాది యొక్క తలని చితకొట్టి ఉన్నాడు, చంపేస్తున్నాడు కనుక ఇప్పుడు అపవిత్రాత్మలు లేవు అని మరి క్రైస్తవ లోకం నమ్ముతుంది. అలాగనే సేవకులు కూడా అలాంటి ఉపదేశాలే చేస్తున్నారు. నిజానికి మనం గమనించినట్లయితే పిల్లరా, ఆ అధికారం శిష్యులకు ఇవ్వాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు మరణంతో అపవిత్రాత్మలు భూమి మీద లేకుండా పోతాయని అనుకున్నప్పుడు యేసు ప్రభు 12 మంది శిష్యులను పిలిచి అధికారం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన అధికారం ఇచ్చాడనంటే ఆయన లేనప్పుడు దానిని ఉపయోగించడానికి ఇచ్చాడని జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఆయన ఉన్నప్పుడు మరి ఆయన మరణం ద్వారా అపవిత్రాత్మలన్నీ చంపబడతాయి, భూమి మీద లేకుండా పోతాయని అనుకున్నప్పుడు ఆయన ఉండగా మరి ఆయన శిష్యులకు అధికారాన్ని ఎందుకు ఇచ్చాడు? మనం ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి మీరు గమనించండి, యేసు ప్రభు ఉన్నప్పుడు మరి మనం గమనించినట్లయితే భూమి మీద దయ్యాలు ఉన్నాయి, భూమి మీద అపవిత్రాత్మలు ఉన్నాయి అనటానికి బైబిల్లో నుంచి ఈ రాత్రి కొన్ని విషయాలు నేను మీకు వాక్యంలో నుంచి తెలియజేస్తాను. మీరు గమనించినట్లయితే
అపవిత్రాత్మలు పట్టిన ఒక యవనస్తుడు ఆ యొక్క ప్రాంతములు వారందరూ కూడా అతడిని గొలుసులతో కూడా బంధించలేనంతగా మరి అపవిత్రాత్మలు ఆయన్ని పట్టి ఉన్నాయి. అతని ఒంట్లో ఉన్న దయ్యాలను మనం పరిశీలన చేసినట్లయితే సేన దయ్యము పట్టినవాడు అని రాయబడ్డది. సేన అనగా అనేకమైన దయ్యాలు పట్టాయి లేదా దయ్యముల సమూహం అని మనం వాక్యంలో మనం చదువుకుంటున్నాం. అంటే యవనస్తుని అపవిత్రాత్మ పట్టి ఆ అపవిత్ర సమూహము పట్టి అతని ఎత్తైన ప్రదేశాల్లోకి తీసుకెళ్ళి మరి ఆయన చంపాలని ఎన్నో రకాలుగా మనం చూస్తున్నాం. ఈ పూట మనం దాని కార్యాలను గురించి కాదు కానీ దయ్యాలు ఉన్నాయా లేవా అన్న దాని మీద మనం ఈ రాత్రి తెలుసుకుందాం. ఈ యొక్క నైట్ ఈ యొక్క ప్రార్థనలో మనం నేర్చుకుందాం. ఒకటి, అపవిత్రాత్మల మీద అధికారాన్ని దేవుడు శిష్యులకు పిలిచి ఇచ్చాడు. రెండవది, అపవిత్రాత్మలు ఉన్నాయంటానికి రుజువుగా మనం గమనించినట్లయితే సేనా దయ్యం పట్టిన ఒక యవనస్తుడు ఉన్నాడు, అతనిలో దయ్యముల సమూహము ఉన్నదని వాక్యం మనకు తెలియజేస్తుంది. మరొక విషయంలో మనం గమనిస్తే ఒక దయ్యము ఆ సహోదరి విడిచి వెళ్ళిపోయినప్పుడు ఆ ఇల్లంతా చిందరవందరగా ఉన్నప్పుడు ఆ సహోదరి ఆ ఇంటినంతటిని శుభ్రం చేసుకొని ఇల్లంతా చక్కగా అమర్చి శుభ్రపరచుకున్నది. ఆ వెళ్ళిన దయ్యము విశ్రాంతి లేక మరలా మొదటి ఇంటికే వచ్చేదనని చెప్పేసి మరలా విడిచి వెళ్ళిన ఆ యొక్క సహోదరి దగ్గరికి ఆ దయ్యము వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ దయ్యం అక్కడికి వచ్చినప్పుడు ఇల్లంతా కూడా బాగు చేయబడ్డది, ఇల్లంతా శుభ్రంగా ఉంది. శుభ్రమైన ఇంటిలో దయ్యం ఉండటానికి ఇష్టపడదు. కనుక ఇక్కడ నేను ఉండలేను, కనుక నేను ఉండునట్లుగా నాకు సహకారులుగా నాకంటే చెడ్డవైన 7 దయ్యాలను తీసుకొని వస్తానని ఒక దయ్యం వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అంటే దయ్యాలు ఉన్నాయని యేసుప్రభు ఈ యొక్క 2వ ఉపమానం ద్వారా కూడా మనకి తెలియజేశాడు. ఇక యేసుప్రభు మరణించి ఈ దయ్యాలను వెళ్ళగొట్టారు అని చెప్పే వాళ్ళకి బైబిల్లో నుంచి ఒక మాట మనం చదువుకుందాం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. 16వ అధ్యాయము 16వ వచనం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పూతోను అను దయ్యం పట్టిన ఒక చిన్నది సోదె చెప్పుట చేత తన యజమానులకు గొప్ప లాభం సంపాదించి పెట్టింది. పూతోను అనే దయ్యం పట్టిన ఒక చిన్నది. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు గురించి చెప్పడానికి శిష్యులు వెళ్తున్నారు. అప్పటికి యేసు ప్రభు లేడు, ఆయన పునరుత్థానమే వెళ్ళిపోయాడు. ఆయన పునరుత్థానమే వెళ్ళిపోయిన తర్వాత సిలువలో యేసు ప్రభు దయ్యాలను, దురాత్మలను, దుష్టశక్తులను అన్నింటినీ నాశనం చేసేసాడు, అయిపోయింది, ఇక మీదట ఆ దయ్యాలకి ఇక్కడ చోటు లేదు అని చెప్పే వాళ్ళకి మరి అపోస్తల కార్యంలో చెప్పబడిన మాట 16:16లో చెప్పబడిన మాట యొక్క భావం ఏంటో మరి మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. క్రైస్తవులమైన మనము అంత సులువుగా మాట్లాడుతూ ఉంటాం, అంత సులువుగా మాట్లాడటం అనేది సరికాదని జ్ఞాపకం చేసుకోవాలి. పూతోను అనే దయ్యము పట్టి ఒక చిన్నది తన యజమానులకు సొమ్ము చేసి పెడుతుంది. ఆ పూతోను అనే దయ్యాన్ని మరి నాటి అపోస్తలులు వెళ్ళగొట్టినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు యేసు ప్రభువు లేడు, ఆరోహణమై వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మరి దయ్యాలు ఉన్నాయి అంటానికి మరి ఈ వచనం సరిపోద్దని నా యొక్క అభిప్రాయం. ఇంకా చాలా విషయాలు బైబిల్లో మనకు కనబడుతున్నాయి. అయితే ఈ దయ్యాలు భూమి మీద నేటికి అపవాది యొక్క అనుచరులు పనిచేస్తున్నారు. అవన్నీ మనుషుల్లో మరి ఒక తిరుగుబాటు స్వభావాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఈ తిరుగుబాటు స్వభావము చేత ఇవన్నిటికీ కారణాలు ఏంటంటే దయ్యాలే అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవులు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళటం కానీ, దయ్యాలు లేవు, భూతాలు లేవు అని చెప్పటం అనేది క్రైస్తవులకి తగినది కాదు. ఒకవేళ అలాగ చెప్పినట్లయితే బైబిల్ నీకు సరిగా అవగాహన లేదు అని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి క్రైస్తవుడు, అది విశ్వాసే కానీ, పాస్టరే కానీ, మరి ఎవరైనా సరే బైబిల్ని బాగా చదవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. మనకి ఎంతవరకు అయితే స్పష్టంగా అర్థమైందో వాక్యానికి అనుసారమైన మాటలు మనం చక్కగా వివరించాలి ప్రజలకి. ప్రజలు కూడా చక్కగా అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలకు ఉంది. కాబట్టి ఈ యొక్క
ఈ యొక్క వాక్యము నీ జీవితాన్ని మార్చాలి. నిన్ను నీవు జాగ్రత్త పరచుకోవాలి, నిన్ను నువ్వు భద్రపరచుకోవాలి. ఎక్కడికి పడితే అక్కడికి మనము వెళ్ళకూడదు. కాబట్టి భవిష్యత్తులో ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థనలో మరి ఈ విషయం మీద మీ అందరికీ సవివరమైన సరి అయిన సమాధానాల చేత చక్కని సంక్షిప్తమైన సమాధానాలు మీకు ఇవ్వబడతాయి. ఈ మొదటి రోజు ఉపవాస ప్రార్థన రాత్రి మరి మనకు ఈరోజు చెప్పబడిన మాట ఏంటంటే దయ్యాలు భూమి మీద ఉన్నాయి. హల్లెలూయా. అది బైబిల్ చెప్తుంది. అపవిత్రాత్మలు ఉన్నాయి అని చెప్పేసి బైబిల్ మనకి చెప్తుంది. కాబట్టి క్రైస్తవులను మనం చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. అయితే ఈ అపవిత్రాత్మలను గుర్తుపట్టేది ఎలా, ఇవి ఎక్కడుంటాయి, ఇవి ఉన్న చోట వీటి యొక్క పని ఏంటి, ఇవన్నీ కూడా ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థనలో మనం నేర్చుకుందాం. దయ్యాలు ఉన్నాయని ఈ ప్రసంగం మనకి తెలియజేస్తుంది, ఈ వచనాలు మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి మనం జాగ్రత్త పడి మరి ఆశ కలిగిన వాళ్ళు, ఆసక్తి కలిగిన వారు, అనుకూలంగా ఉన్నవారు ఈ రేపు మరియు ఎల్లుండి ఆదివారం వరకు మీకు లైవ్ ఈ విషయం మీదనే మీకు అందించబడుతుంది. మీరు శ్రద్ధగా విని ఆలకించి ఆత్మీయంగా బలపడి పరిశుద్ధపరచబడి భద్రపరచబడి ప్రభురాకరు కొరకు సిద్ధపడాలని ప్రభు పేరట ప్రేమతో మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. దేవుడి మాటలు మనందరి వినికిల్లో నూరంతలుగా ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో దేవుడు ఫలింపచేయనట్లుగా, దేవాతి దేవునికి మహిమ కలుగునట్లుగా మనం అందరం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం.